మా పాత్రికేయ సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కరిస్తూ మరి ఈరోజు కేసీఆర్ గారు జైత్యాలకు వస్తున్న సందర్భంగా మరి ప్రతి గ్రామంలో పట్టణంలో కేసీఆర్ కావాలి రేవంత్ పోవాలి అనే నినాదంతో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జైత్యాల వైపు చూస్తూ ఉన్నది. మరి జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా ఈ సభను చూసి ప్రజలందరూ కూడా ఆ యొక్క మన తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారిని చూడడానికి వస్తున్న తరుణంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భయం పుట్టింది, మనసులో పడతలే. నిజంగా కూడా మా పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్నట్టు పిచ్చిలేసినట్టుగా మాట్లాడుతున్నారు. మానసిక వైద్యుల దగ్గర చూపించుకోవాలని చెప్పేసి నీకు హితవు పలుకుతా ఉన్నా. ఎందుకనంటే పాత సంఘటనలు పాత విమర్శలకే ప్రాధాన్యత ఇస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడిని నీదే జాతి అని మాట్లాడినప్పుడు మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి మరి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అని చెప్పుకున్నప్పుడు నీ సామాజిక వర్గాన్ని తిట్టినప్పుడు నువ్వు పాత సంఘటనల గురించి పాత విమర్శల గురించి మాట్లాడే అర్హత గాని హక్కు గాని నీకు లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇవాళ మహిళలను ఏ విధంగా కించపరుస్తావో, ఎన్ని అవమానాలకు గురి చేస్తావో కళ్ళకు గట్టినట్టుగా జైత్యాల ప్రజలందరికీ కూడా తెలుసు, అందరికీ తెలిసిపోయింది నువ్వెంత ఇబ్బందులకు గురి చేస్తావు. ఒక పద్మశాలి బిడ్డ అయినటువంటి శ్రావణి ఏడ్చుకుంటా నేను తిట్టుకుంటా వెళ్ళిపోయింది, నువ్వెంత అవమానాలకు గురి చేసినావు అని చెప్పేసి. అయినా అంతకు రెండింతలు, అంతకు 100 రెట్లు నన్ను ఇబ్బంది పెట్టినావు. కానీ ఏ రోజు ఒక ఉద్యమ నాయకునికి భార్యగా మరి ఒక ఎజెండా ఎంచుకున్నామంటే దానికి కట్టుబడి ఉండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ నమ్మకం ఇస్తే ప్రజల కోసం సేవ చేయాలని చెప్పేసి 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని తిప్పలు పెట్టినా ఎన్ని అవమానాలు చేసిన ఒక మహిళ నీ బిడ్డ వయసు ఉన్నటువంటి నన్ను చాలా చాలా ఇంకా కూడా నేను మీడియాకి చెప్పలేదు. ఒక పద్మశాలి బిడ్డ బీసీ బిడ్డ చెప్పింది కానీ నేను చెప్పలేదు. అదే మున్నూరు కాపు బిడ్డ అయినటువంటి ఒక బీసీ బిడ్డను నన్ను అడుగున పార్టీలో కావచ్చు, అఫీషియల్ ప్రోగ్రాంలో కావచ్చు అనగదొక్కాలని చూసినావు. ఇప్పటికీ కూడా నువ్వు కుట్రలు వేస్తా ఉన్నావు. కానీ అవి ఎప్పుడు కూడా సాగవ బిడ్డ. నేను ఉద్యమ పార్టీలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ఒక ఉద్యమ నాయకునికి భార్య అయినా నా పంతం కూడా ఒక ఉద్యమ పార్టీలో ఉద్యమ నాయకునికి భార్య ఉండి జడిపి చైర్మన్ చేసినప్పుడు అవన్నీ లక్షణాలు కూడా పుణికి పూడ్చుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకు సాగినాం. నువ్వు ఇయ్యాల నన్ను తిట్టి పాత సంఘటనలు అవి మాట్లాడితే అసలు కొంచెం కూడా అసలు ఆడబిడ్డగా మాటలు నిన్ను అనలు ఏనాడు కూడా వ్యక్తిగతంగా తిట్టలేమన్నంటే వాళ్ళు తిట్టలే వీళ్ళు తిట్టలే, మేమందరం కూడా ఎప్పుడు కూడా నన్ను అనలేదు. తిడుతుంది అని అంటే నువ్వు పార్టీని బీఫామ్ ఇచ్చింది నీకు 3 సార్లు, ఎమ్మెల్యే గెలవడమే మన జైత్యాల నియోజకవర్గ ప్రజలకు పాపం అయిపోయింది. నువ్వు ఎమ్మెల్యే గెలుచుడు పాపం అయిపోయింది. ఇలా కాలుకు బల్పం కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తల కష్టం మీద మరి రక్తాన్ని చెమటగా మలిచి కష్టపడ్డారు. అందరి కష్టం మీద కేసీఆర్ గారు బీఫామ్ ఇస్తే గెలిచిన నువ్వు ఇవాళ పాత సంఘటనలు జీవన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనే అర్హత నీకు లేదని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ జైత్యాల్లో నెలకొన్నటువంటి ఈ అనిశ్చిత పరిస్థితులకు బీజం వేసింది నువ్వు. జెండా అంటావు, ఎజెండా ఏది లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చుండి ఎంజాయ్ చేస్తున్నావు. అసలు ఏ జెండా నీకు, ఎజెండా ఏది, నీ జెండా ఏది, నీ జెండా ఏది ఎజెండా ఏదని చెప్పి జైత్యాల ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా ఆడబిడ్డగా ఇష్టారీతిన మాట్లాడుతున్నావు. ఇలా జీవన్ రెడ్డి గారితో అంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని, నీ బిడ్డ వయసున్న బిడ్డను పట్టుకొని ఇలా ఆనాడు అట్లున్నాడు చెట్టా పట్టలేసుకుని తిరుగుతాడు. నిన్ను మాత్రం ఏదో ఒక రోజు మరిగా బజార్లకు తీసుకొచ్చి మరి దేని బట్టి కొట్టుడు అనాలంటే ఒక సంస్కారం ఉన్నటువంటి బిడ్డగా అనాలనిపిస్తలే. కానీ నీ మాటలు ఆ విధంగా దిగజారి మాట్లాడుతున్నావు. జాగ్రత్త ఎమ్మెల్యే సంజయ్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. నీ కాంట్రాక్టర్ల కోసం, నీ డబ్బుల కోసం, నీ కాంట్రాక్టర్ పనుల కోసం నువ్వు రేవంత్ రెడ్డి పక్కన కూర్చొని మరి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని నువ్వా మాకు నీతులు చెప్పేదని చెప్పేసి ఇలా సంజయ్ కుమార్ ను మరి హెచ్చరిస్తున్నావు. జాగ్రత్త బిడ్డ. ఇంకొకసారి ఆల్రెడీ పార్టీలో అవమానించినావు, అఫీషియల్ గా నన్ను ఏ గ్రామానికి పోనీయకుండా చేసినావు, అన్ని ఇబ్బందులు పెట్టినావు. ఏనాడు నిన్ను ప్రెస్ ముందర తిట్లే, వ్యక్తిగతంగా తిట్లే. నువ్వు పార్టీ ఇడిచిపెట్టిపోతే సబ్జెక్టు పరంగా మాట్లాడినా, మా కార్యకర్తల కష్టం మీద గెలిచినావు, వెళ్ళిపోయినావు, మళ్ళా బీఆర్ఎస్ అంటావు, కాంగ్రెస్ అంటావు. అప్పుడే నీకు ఒక స్థిరత్వం లేదు, నిలకడ లేదు. నువ్వు పార్టీ అయితే రాని జిల్లా పార్టీ ఆఫీసులో సవాల్ విసిరిన మేము అందరం కూడా ఒక సబ్జెక్టు పరంగా మాట్లాడుతూ ఉన్నావు. మొన్న
కేంద్రీయ విద్యాలయం వచ్చింది మనకు మంచిది అని చెప్పేసి చలిగల్లో పోయి అందరితోటి కలిసి అక్కడ చలిగల అభివృద్ధి కావాలి, జైత్యాల నియోజకవర్గం అభివృద్ధి కావాలని చెప్పేసి మాట్లాడినావు. నీకు పదవి ఇచ్చి ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు కాబట్టి ఆనాడు కేసీఆర్ సార్ బీఫామ్ ఇస్తే ఎమ్మెల్యే గెలిచినావు. ఎమ్మెల్యే గెలిచింది, ఎమ్మెల్యే భిక్ష పెట్టింది నీకు కేసీఆర్ అన్న సంగతి మర్చిపోకని చెప్పేసి హెచ్చరిస్తావు. నువ్వు ఎమ్మెల్యే పదవే లేకపోతే నువ్వు ఏం చేసేవాడివి? అసలు నేను ఎవరు గుర్తుపడదురు, ప్రజలు గుర్తుపడతారు. అదే కళ్ళ ఆపరేషన్లు వేస్తే ఏదో కళ్ళ ఆపరేషన్ల ద్వారానే గెలిచినా అని చెప్పి నువ్వు భ్రమలు ఉన్నావు. ఇవన్నీ కూడా సాగాయి. ఇవాళ ఒక మహిళ ఆడబిడ్డకు నువ్వు జీవన్ రెడ్డి గారితో ఆనాటి మర్చిపోయి చెట్టపట్లు వేసుకున్న దానికి క్షమాపణ చెప్పకపోతే బిడ్డ రాబోయే రోజులలో ప్రజలే నీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.